నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం సజన. గురుగారు, మీనరాశి వారికి మరి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది అంటారు? మార్చి నెల 2024 సంవత్సరంలో మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం జరుగుతుంది. చాలా బాగుంటుంది. అంటే ఏలినాటి శని ప్రభావం తక్కువగా ఉండేటటువంటి రాశి మీనరాశి. అక్కడేమో వదిలేస్తుంది సంవత్సరంన్నరలో మకర రాశికి, మిడిల్ గట్టిగా పట్టుకుంది కుంభరాశిని. మన వాళ్ళని ఇంకా పట్టుకున్నట్టు ఉందన్నమాట. కొత్త ఒక వింతగా ఉంటుంది కాబట్టి కొత్త మోజు అంటాం కదా, అందుకని ఈ మీనరాశి వాళ్ళని శనీశ్వరుడు కూడా మోజుపడి కొంచెమే కష్టాలు పెడతాడు. ఇకపోతే జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు, బుధుడు 7వ మార్చి నుంచి జన్మంలో, రవి 14 మార్చి నుంచి జన్మంలో ఉంటాడు. కాబట్టి కొంచెం ఎగోయిస్టిక్గా ప్రవర్తించడం, వ్యాపారంలో చాకచక్యంతో చేసుకోవడం, ఈ విధంగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో తమదైనటువంటి మార్కుని వేసుకుంటారు ఈ మీనరాశి వారు. అలాగే ధనస్థానంలో బుధుడు 26 మార్చి తర్వాత ధనస్థానంలోకి రావడం వల్ల అక్కడ మార్చి నెలాఖరున కొంచెం లాసులు రావడానికి అవకాశాలు ఉంటాయి. అంటే మొదటి 3 వారాల వ్యాపారాలన్నీ బ్రహ్మాండంగా దివ్యంగా చేస్తారు. వృత్తిల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఎఫెక్ట్ ఏముండదు. ఈ యొక్క ఆఫీసర్స్ హెరాస్మెంట్ ఏముండదు అనమాట. వర్క్ అంతా కూడా సాఫీగా గడుస్తుంది. కానీ ఆఖరి వారం దగ్గరికి వచ్చేసరికి కొంచెం మీరు అసహనంగా మాట్లాడటం, వాళ్ళు కూడా కొంచెం వర్క్లోడ్ ప్రెషర్ పెంచడం, ఇలాంటివన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితుల్లోకి మీరు వెళ్తారు. అలాగే ఈ యొక్క శుక్రుడు మనకి 7 మార్చి తర్వాత లాభస్థితిగతుడై ఉన్నాడు కాబట్టి మనకి లాభంలో ఉన్నటువంటి శుక్రుడు గృహయోగాలని ఇస్తాడు. తర్వాత వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు, సకల బంధుమిత్రులతో చక్కటి విందు వినోద కార్యక్రమాలు చేయడం, బంధువుల్లో చక్కగా పెళ్ళిళ్ళు అవి జరుగుతుంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం, వీళ్ళే కన్యాదానాలు చేయడం, ఇలా అనేక రకమైనటువంటి లోకరంజకమైనటువంటి పనులు బంధువులంతా కూడా మెచ్చుకునే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తారు. అయితే ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల ఎంత మంచి పనులు చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మాట అనడము, దాని ద్వారా వీళ్ళు మనస్తాపం పట్టము, ఇలా జరుగుతుంది. అయితే ఈ మీనరాశి వాళ్ళు గత ఫిబ్రవరి నెలలో భార్య వల్ల విపరీతమైనటువంటి టెన్షన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సప్తమంలో ఉన్నటువంటి కేతుడు భార్య యొక్క అనారోగ్య సమస్య అవనండి, మతిమరుపు అవనివ్వండి, లేకపోతే ఆమె సాధింపులు అవనివ్వండి, లేకపోతే ఫ్రీ బర్డ్గా ఉన్నటువంటి నేను ఈ పెళ్ళైన తర్వాత ఈ పిల్లల గోలేంట్రా, ఈ పిల్లల గోలేంట్రా అని ఈ విధంగా ఉండేటటువంటి ఫ్రీడమ్ పోయింది, స్వేచ్ఛ పోయిందని బాధపడేటటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి ఈ నెలలో రిలీఫ్ దొరుకుతుంది. అంటే భార్య యొక్క వేధింపులు తగ్గుతాయి, భర్త అర్థం చేసుకుంటాడు. కాబట్టి ఆ విధంగా సాఫీగా ముందుకు ఈ మీనరాశి వాళ్ళు వెళ్తారన్నమాట. మరి వ్యాపార పరంగా ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు? వ్యాపార పరంగా మనం ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ వ్యాపారాల జోలికి వెళ్ళకూడదు. అలాగే చక్కగా బంగారం షాపులు, స్వీట్ షాపులు, ఫ్యాన్సీ షాపులు ఇవి స్టార్ట్ చేసుకోవచ్చు. హోటళ్ళు, తర్వాత ఈ యొక్క బట్టల షాపులు, సుగంధ ద్రవ్యాల బిజినెస్లు, జెమ్స్, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, బ్యూటీ పార్లర్స్, ఇలాంటివన్నీ కూడా వెళ్తాయి. టైలర్స్ కూడా చాలా బాగుంటాయి. కాబట్టి ఈ శని సంబంధించినటువంటి వ్యాపారాలు, ఈ ఐరన్, స్టీలు, ట్రేడర్స్, తర్వాత ఈ యొక్క ఆయిల్ బిజినెస్లు, ఇవి అంత మంచిగా ఉండవన్నమాట. కాబట్టి వీటి విషయంలో కొంచెం మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది అంట? ఆరోగ్యపరంగా మెంటల్ టెన్షన్లు, ఆ తర్వాత కొంచెం స్కిన్ డిజీజెస్, ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ వీళ్ళ యొక్క ఆరోగ్య సమస్య కంటే కూడా ముందు వీళ్ళ భార్య యొక్క జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాముల యొక్క ఆరోగ్యం దెబ్బతినడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే చెస్ట్ పెయిన్ అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అండ్ నర్వస్గా ఓవర్ ఎక్సైట్మెంట్ అనేటటువంటిది వీళ్ళు ఎక్కువ చూస్తారు, అనుభవిస్తారు. మరి కుటుంబ పరంగా వీరికి ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉంది అంటారు? కుటుంబ పరంగా భార్య ఇంట్లో బుర్ర తినకుండా ఉంటుంటే చాలు కదా వీళ్ళకి. కాబట్టి కుటుంబ పరంగా ఆల్ సపోర్ట్ ఉన్నట్టే. అలాగే ఇంట్లో ఇతర ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీళ్ళని గుర్తించినప్పటికీ కూడా గుర్తించినట్టుగా ప్రవర్తిస్తారు. దాన్ని వీళ్ళ మనసులో పెట్టుకోకుండా వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటే డిస్కరేజ్ అవ్వకుండా వీళ్ళకి ఏం కలగదు. మరి అలాగే విద్యార్థులకు కావచ్చు, విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కావచ్చు, ఎలా ఉండబోతుంది అంటే?
విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కొంచెం బాగానే చదువుతారు, ఇంకొంచెం ఎక్కువ చదివితే బాగుంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్తారు, వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి వేసాలన్నీ కూడా ఏం రిజెక్ట్ అవ్వవు. ఈ ఎల్నెట్ సమయంలో ఈజీగా వస్తాయి. అలాగే డబ్బు కూడా ఈ యొక్క లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఇంట్లో వాళ్ళు కూడా డబ్బు అరేంజ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. మరి రాజకీయ నాయకులకు ఎలా ఉందంట? రాజకీయ నాయకులకి బ్రహ్మాండంగా ఉందని చెప్పాలా. ఈ మీన రాశి వాళ్ళు ఎలక్షన్స్ కోసం ఆవురావురమంటూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఆకలి గొన్న సింహాల్లాగా వాళ్ళు ఈ లోపల వీళ్ళు మార్చి నెలలో ప్రజాసేవ ఎక్కువ చేసుకుంటే వాళ్ళు ఈజీగా గెలవడానికి అవకాశాలు ఉంటాయి. కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారు బయటపడే అవకాశం ఉంది అనేసి అంటారా? కోర్టు సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఇంకొంతకాలం వెయిట్ చేయాలా. వాయిదాలు జరుగుతూ ఉంటాయి, కానీ అంత పెద్ద ఎఫెక్ట్ ఉండవు. వాయిదాల మీద వెళ్తూ ఉంటుంది, కౌంటర్లు వేస్తూ ఉంటారు, అండ్ లాయర్లు వాయిదాల మీద జరుగుతూ ఉంటుంది. ఇంకా ఆర్డర్స్ చేతికి రావన్నమాట, ఆనరబుల్ జడ్జెస్ ఆర్డర్స్. వివాహ యోగం కానీ సంతాన యోగం కానీ ఉంది అంటారా? రెండూ ఉన్నాయి వీళ్ళకి. వివాహ యోగం కూడా వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవడానికి ఉన్నాయి. సంతానం కలగడానికి మొదటి సంతానం ఉన్నటువంటి వాళ్ళకి కూడా ద్వితీయ సంతానం ఉన్న వాళ్ళకి తృతీయ సంతానం, ఈ విధంగా వాళ్ళకి కలగడానికి అవకాశాలు ఉన్నాయి. భూయోగం, గృహయోగం, వాహన యోగం ఉన్నాయంటారు? వాహన యోగము, భూయోగము ఉన్నాయి. వీటితో పాటు ఇంకొక స్పెషల్ యోగం అనేటటువంటి మీన రాశి వాళ్ళకి ఉంది, అది అప్పుల యోగం. అప్పులు కూడా చేస్తారు ఇవి పొందడానికి. అలాగే మరి అమావాస్య తర్వాత వీరికి ఎలా ఉండబోతుంది అంటారు? అమావాస్య తర్వాత బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళకి. ఆల్మోస్ట్ ఈ బుధుడు 7th మార్చ్ తర్వాత మారుతున్నాడు, తర్వాత శుక్రుడు 7th తర్వాత మారుతున్నాడు కాబట్టి మకర రాశిలోకి శుక్రుడు, బుధుడు మీన రాశిలోకి. కాబట్టి ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. ఇప్పుడు ఈ మార్చి నెలంతా కూడా కంటిన్యూస్గా బాగుంటుంది. అండ్ లాస్ట్ వీక్ ఇంకొంచెం ఫాస్ట్గా ఉంటుంది, ఇంకొంచెం మోడరేట్గా బాగుంటుంది. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిష్కారాలు: రాహు జపం, రాహు స్తోత్రాలు, రాహు కిలోంపావున్న మినుముల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలని పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలా, శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, ఆవుపేట నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయాలా. కరాళీదేవి రాహుకి జాగ్రత్తగా పూజ చేసుకోవాలా. ఇంట్లో కరాళీదేవి అమ్మవారి యొక్క పాదపద్మాలకు, బెజవాడ కనకదుర్గమ్మ తల్లి పాదపద్మాలకు వీళ్ళు కుంకుమార్చన చేసుకోవాలి. మరి ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే ఈ యొక్క రాహుదోషం, శని దోషం పోతుంది. బ్రహ్మాండంగా ఈ యొక్క నెలంతా కూడా ఈ యొక్క మీన రాశి వాళ్ళు మనశ్శాంతిగా ఉండగలుగుతారు. మీనరాశి వారికి మరి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అలాగే రాహుకు ఎలాంటి పరిహారం చేయాలి అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.